ఎద్దు ఎగిరిపడుతుంది. కేటీఆర్ను ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారో రేవంత్ చెప్పాలి అని సవాల్ విసురుతున్న తాత. మరి నిన్న ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో గవర్నరు రాములకు తొవ్వసాపు చేసిండు అనేది చర్చ నడుస్తుంది. అరెస్ట్ ఎప్పుడు చెప్పురి, డేట్ చెప్పుడు ఉంటుండు బండి సంజయ్. ఏం చెప్తావు తాత ఆయనకు? ఇవాళ నేను బండి సంజయ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీను చేసేది కాదు ఇది. ఇవాళ ఏసీపీ అధికారులు దర్యాప్తు జరుగుతా ఉన్నది. ఒకవైపు కూడా ప్రభుత్వం ఇవాళ గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చారు, విచారణకు అనుమతించండి అని. నేను ఈ ఫార్మర్ రేసులో గవర్నర్ గారు ఏదైతే అనుమతి ఇచ్చిన కానుంచి ఈ కీలక ఒక పరిణామం చోటు చేసుకుని దానికి సంబంధించిన అధికారులు దర్యాప్తు చట్టబద్ధంగా సాగుతుంటది. అది తెలియకుండా ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మేము కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకం, ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్టం, పోలీసులు అక్కడ అవినీతి జరిగింది, 40 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది ఇవాళ నిగ్గు తెలిసింది ఏసీపీ అధికారులు, కేసు పెట్టింది ఏసీపీ అధికారులు. కాబట్టి ఇవాళ సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. దీనిపైన న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత గవర్నర్ గారు ఇవాళ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు. A2గా A1 గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా అధికారులు మాట్లాడతారు, దర్యాప్తు జరుగుతా ఉంది. వాళ్ళు ఎట్లయితే ఏసీపీ అధికారులు న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం వాళ్ళ పరిధిలో వాళ్ళు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ మేము అంటున్నాను, ఇవాళ సిబిఐ వేసింది కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వం. మరి నీకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, నీకు చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారిని అడుగుతున్నా, కేసీఆర్ ని వీళ్ళందరినీ అరెస్ట్ రావు, నువ్వెప్పుడు అరెస్ట్ చేస్తావో తెలుసు. నిజంగా మీ చేతులు ఉంది కదా, సిబిఐ ఇచ్చినాం, దానిపైన వేగవంతం మీరు చేయండి, కేంద్ర ప్రభుత్వమే కదా. ఇవాళ మీరు కల్వకుంట్ల కుటుంబాన్ని కాళేశ్వరం విషయం కావచ్చు, కవిత విషయంలో కావచ్చు, కేటీఆర్ విషయంలో మొదటి నుంచి మీరు భుజాన వేసుకుంది మీరు కదా. రాజకీయ చీకటి దొంగలు మీరు, అసలైన చీకటి దొంగలు మీరు పెట్టుకొని మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ చట్టబద్ధంగా ప్రజలు మెచ్చే పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని అంటే ఏం లాభం అంటే బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఏమైనా అవగాహన ఉందా? బండి సంజయ్ పిచ్చి సంజయ్ అనేది అర్థం కావట్లేదు. ఏమో తాత, మరి దమ్ముంటే గవర్నరు అనుమతి ఇచ్చిండు కాబట్టి దమ్ముంటే అరెస్ట్ చెయ్యి, ఎప్పుడు చేస్తారో చెప్పురి అంటుండు. ఇది చట్ట ప్రకారం చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి కేసు. ఇది పోలీసులు, ఏసీపీ అధికారులు తెలుస్తారు. ఇది ఇందులో ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణంలో కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది. గత ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ నుంచి 54 కోట్ల 88 లక్షల రూపాయలు ఇలా నష్టం చేసి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి పైసల్ని పంపించినటువంటి విషయం మన అందరికి తెలుసు. గతంలో ఇదే అంశం దాని మీద ఐఏఎస్ అధికారి దానకిషోర్ గారు ఏసీపీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు విచారణ జరిపించారు. గ్రీన్ కో కంపెనీ యాజమాన్యాన్ని ఫార్ములా ఈ కేసులో సీఓను పలుమార్లు విచారించి వాళ్ళు అన్ని ప్రాథమికంగా విచారణ చేసి అక్కడ సైంటిఫిక్ గా ఆధారాలు లభించిన తర్వాతనే వాళ్ళు అధికారులు కేసు నమోదు చేసి ముందుకెళ్లారు. ఇవాళగా టిఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారండి, ఇది రాజకీయ కక్ష, మేము ఇది లొటపీస్ కేసు, ఇంకో ఇవన్నీ మరి మీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానిపైన విచారణ జరగాలి. ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా పనిచేసే చట్టం అంటే, పోలీసులు అంటే, ప్రభుత్వాలు అంటే గౌరవించాలి కదా. నేను అనేది మీ ఆయంలో కూడా అనేక మందిలో ఇబ్బందులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు మేము మాట్లాడినప్పుడు చట్టబద్ధంగా పోతుందని మాట్లాడు. ఇవాళ ఒక ఏసీబీ అనేది ఒక చట్టబద్ధ సంస్థ, కేసు పెట్టింది, దర్యాప్తు చేసింది, నిగ్గు తెలిసింది. సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పోయి ఇది లొటపీస్ కేసు, అక్రమ కేసులకు నేను భయపడను, అలా పసలేనప్పుడు ఎందుకు మరి నువ్వు విచారణకు సహకరించు. ఇవాళ వాళ్ళ యొక్క అవినీతి తేనెతెట్టే కదిలింది. ఇవాళ చట్ట పరిధిలో, పోలీస్ పరిధిలో వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవాళ హెచ్ఎండిఏలో ఈ కార్ రేస్ ఫార్ములా కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక రకాలు ఉన్నటువంటి అవినీతి అక్రమ కేసులు బయటపడతా ఉన్నాయి. ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. కల్వకుంట్ల కుటుంబమే అది ఏమంటారుగా మొత్తం కూడా ఆగమయ్యే కథ వచ్చింది. కుటుంబ సభ్యుల్లో కూడా ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకా అది లేవని కథే ఉంది. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ
బిఆర్ఎస్ పార్టీ. ఇవాళ జూబిలీస్ ఫలితాలే రేపు స్థానిక సంస్థలు వస్తాయి, మున్సిపాలిటీలు వస్తాయి. ఎంపీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో మళ్ళీ ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నేను అంటా ఉన్నాను హరీష్ రావు గారు, ఇవాళ కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు కోడిగుడ్డు మీద ఈకలు బీకేనట్టు మరి ఈకలు బీకే కేసు, లొటబీసి కేసుకి ఎందుకంత భయపడుతున్నారు? ఎందుకంత చెమటలు పడుతున్నాయి? సహకరించండి పోలీసులకు. మీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని చట్ట పరిధిలో ఎదుర్కోలేని చేతగాక దద్దామలు మీరు ప్రభుత్వం పైన విమర్శన చేస్తే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. అధికారం వచ్చి 24 నెలల్లో మేము నిజంగా రాజకీయ కక్ష సాధింపులు చేస్తే మీ ఏ ఒక్కరన్నా ఉండగలుగుతారా? రోడ్డు మీద తిరగగలుగుతారా? ఇవాళ మేము జూబ్లీహిల్స్ ఎన్నికలు వాళ్ళు గత ఆయంలో మీరు అందరూ చూశారు. నాగార్జున సాగరు, దుబ్బాక, లేకపోతే పాలేరు కావచ్చు, ఇంకా లేకపోతే హుజురాబాద్ కావచ్చు, ఇంకా అనేక ఉన్నటువంటి మునుగోడు కావచ్చు. వాళ్ళ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ చేసి మరి ఇవాళ ప్రతిపక్ష నాయకులలో ఇళ్లలో సోదాలు చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా గెలిచినామండి. అది కదా కాంగ్రెస్ పాలన అంటే. కాబట్టి ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు ఇవాళ వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఇకనైనా కేటీఆర్ తన వైఖరిని మార్చుకొని